పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజసాబ్ నుంచి కొత్త అప్డేట్ రాగానే సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి నాచే నాచే అనే వీడియో సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ముఖ్యంగా ఈ పాటను హిందీలో రిలీజ్ చేయడం ద్వారా నార్త్ ఆడియన్స్ను టార్గెట్ చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది. తమన్ అందించిన ఈ మాస్ బీట్ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ను ఆకర్షిస్తుంది. ఈ సాంగ్లో ప్రభాస్ లుక్ చాలా కొత్తగా స్టైలిష్గా ఉంది. గత కొంతకాలంగా యాక్షన్ సినిమాలతో బిజీగా ఉన్న డార్లింగ్ను ఇలా కలర్ఫుల్ కాస్ట్యూమ్లో డ్యాన్స్ మూమెంట్స్తో చూడటం ఫ్యాన్స్కు మంచి రిలీఫ్ అనే చెప్పాలి. నిధి అగర్వాల్, మాల్వికా మోహన్ గ్లామర్ కూడా ఈ పాటకు మరో హైలైట్గా నిలిచింది. విజువల్స్ పరంగా పాట చాలా గ్రాండ్గా, కలర్ఫుల్గా కనిపిస్తుంది. అయితే పాట హిందీలో ఉండటంతో తెలుగు ఆడియన్స్ను వెంటనే కనెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. లిరిక్స్ పూర్తిగా హిందీలోనే ఉన్న తమన్ మార్క్ బీట్స్ మాత్రం యూనివర్సల్గా ఉన్నాయి. ప్రభాస్ డ్యాన్స్లోని ఈజ్ అండ్ వింటేజ్ స్వాగ్ చూస్తుంటే మారుతి ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా రేంజ్లో ప్లాన్ చేసినట్టు అర్థమవుతుంది. నాచే నాచే అంటూ సాగే ఈ హుక్ స్టెప్ ఇప్పుడు రీల్స్లో ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. రాజసాబ్ హారర్ కామెడీ జానర్ అయినప్పటికీ ఇలాంటి కమర్షియల్ సాంగ్ ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్. జనవరి 9న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సాంగ్ ఆ అంచనాలను పెంచేలా ఉంది, కానీ పూర్తి స్థాయి ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్కు మాత్రం ఈ సాంగ్ ఒక మంచి కిక్ ఇచ్చింది. డార్లింగ్ను ఇలా చూసి చాలా రోజులైందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలుగు వర్షన్ సాంగ్స్, ఇతర ప్రమోషన్ కంటెంట్తో మేకర్స్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తారో వేచి చూడాలి. ప్రస్తుతానికి హిందీ బీట్తో రాజసాబ్ నార్త్లో కూడా సౌండ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ భారీ ఎత్తున థియేటర్స్లో విడుదల కానుంది. ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా అలరించేలా సినిమా ఉంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్లు, పాటలు మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ప్రమోషన్ విషయంలో మేకర్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం నుండి 5వ పార్ట్ను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెట్టిన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఫుల్ వైరల్గా మారింది. క్లైమాక్స్, ఐమాక్స్, మారుతి మ్యాక్స్ అంటూ తమన్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. సినిమాపై ఓ రేంజ్లో ఆయన ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పాలి. తమన్ పోస్ట్ ద్వారా సినిమా క్లైమాక్స్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుందని క్లియర్గా తెలుస్తుంది. ముఖ్యంగా ఐమాక్స్ స్క్రీన్లలో ఆ క్లైమాక్స్ ఎక్స్పీరియన్స్ మరో లెవెల్లో ఉంటుందని అర్థమవుతుంది. రాజసాబ్తో దర్శకుడు మారుతి తన స్టైల్లో కంప్లీట్ రేంజ్లో విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని తమన్ పోస్ట్లో అనిపిస్తుంది. ఇక సినిమా విషయానికి వస్తే రాజసాబ్లో ప్రభాస్ నెవర్ బిఫోర్ అనేలా కనిపించనున్నారు. హర్రర్, ఫ్యాంటసీ, కామెడీ అంశాలతో రూపొందించిన సినిమాలో ప్రభాస్ సరసన మాలవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ సినిమాలో కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ, కమెడియన్ సప్తగిరి కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై భారీ బడ్జెట్తో ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న మూవీ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.